హాయ్ అండి, అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు నూతన సంవత్సరం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడిని స్మరించుకోండి. అంతేకాకుండా పిల్లలతోటి ఫ్యామిలీతోటి మంచిగా గడపండి ఫ్రెండ్స్. ఈరోజు అందరూ ఎంజాయ్ చేద్దాం. చాలామంది నిన్న 31st నైట్ చాలామంది ఎంజాయ్ చేశారు. మరి బిర్యానీలు తెచ్చుకుని డ్రింకింగ్ అలాగే మద్యం కూడా సేవించి కుర్రాళ్ళు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడం అది కాదు, ఫ్యామిలీస్ తోటి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. మరి పనులు అయితే సంవత్సరం పొడుగుతుంటాయి కాబట్టి ఈ 1st తారీఖు అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతోటి పిల్లలతోటి ఫ్యామిలీతోటి నచ్చింది వండుకొని పిల్లలు మీరు కలిసి మరి వాటిని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజున చాలామంది మరి దేవుడు మనకి చాలామంది కూడా ఈ రోజున మళ్ళాగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే చాలామంది ఈ రోజున ఈ భూమి మీద లేకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. ఎందుకంటే దేవుడు కృప చూపించి మనల్ని ప్రేమించి మనల్ని ఈ రోజు ఇలాగా ఈ స్థితిలో ఉన్నాడంటే ఆయనకి మనం చాలా మరి కృతజ్ఞత చెల్లించేవారు ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడు స్మరించుకుని ఈరోజు ఈ పిల్ల పాపలతోటి అందరూ కూడా ఈ సంవత్సరం 2026 సంవత్సరం మొత్తం కూడా దేవుడు ఆశీర్వాదాలు మన బిడ్డలాగున మరి మనం ఆశిద్దాం ఫ్రెండ్స్. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి మమ్మల్ని కూడా మీతో కూడా ఆదరించండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా బామ్మ ఏంటి అది చేస్తున్నావా? రాసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే పెట్టింది సునీత. గది ఎంత చంద్రవంతంగా ఉందో చూడండి. దామవుతారా? పంచి టైం అంతా ఎక్కడ అయిపోతుంది. ఏంటి సర్దు, పిల్లలు స్కూల్ పంపాలిగా. కుట్టించుకున్నావా? కుట్టించుకున్నావా? దా చిన్నరా, మంచులో ఉండకూడదురా. హాయ్ ఫ్రెండ్స్, చాలా విపరీతమైన మంచు కురుస్తుంది. రొంపల దగ్గర అయితే తగ్గట్లేదు. దాదాపు ఒక 10 రోజులు బట్టి చాలా విపరీతమైన రొంపతో దగ్గు చేత చాలా బాధపడి అసలు చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. మంచు ఎవరు కూడా మంచులోకి వెళ్ళకుండా, వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకుని మంచులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మరొకసారి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్.